అవర్ అన్‌రిటెన్ సియోల్. ఇట్స్ అన్ ఎమోషనల్ రొమాంటిక్ కొరియన్ డ్రామా. ఇట్స్ ఎ గుడ్ వన్ అండి. నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చింది. లెంత్ కొంచెం ఎక్కువ అనిపించినా అండ్ నరేషన్ కూడా కొంచెం స్లోగానే ఉన్నా దిస్ వెబ్ సిరీస్ కంటైన్స్ సమ్ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ మూమెంట్స్. మనం ఈ వెబ్ సిరీస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ని చూసేయండి. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ మ్యాటర్కి వస్తే ఈ వెబ్ సిరీస్ మెయిన్లీ మీరే అండ్ మీజీ అనే ట్విన్ సిస్టర్స్ లైఫ్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. మీరే సియోల్లో ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుంటుంది. మీజీ తన హోమ్ టౌన్లో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు డ్యూ టు సమ్ రీజన్ మీజీ అండ్ మీరే తమ ఐడెంటిటీస్ని స్వాప్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది, అసలు వాళ్ళు అలా స్వాప్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది మాత్రం మనం ఈ వెబ్ సిరీస్ని చూసి తెలుసుకోవాల్సిందే. ముందే మీకు ఒకటి క్లియర్ చేస్తున్నా, ఇది ఒక ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. సో థ్రిల్లర్ మూమెంట్స్ గట్టా ఏం ఉండవు. మీరు ఒక రొమాంటిక్ కొరియన్ డ్రామాని చూడాలి అనుకుంటేనే ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయండి. నరేషన్ మ్యాటర్కి వస్తే నరేషన్ టేక్స్ టైం అండి. ఈ వెబ్ సిరీస్లో అంతా మెల్లగా నిదానంగా జరుగుతూ ఉంటుంది. సో ఇనిషియల్ ఫ్యూ ఎపిసోడ్స్ కొంచెం ఓపికతోనే చూడాలి. బట్ వన్స్ మనం ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోతే ఇక నరేషన్లో ఉండే స్లోనెస్ పెద్ద ప్రాబ్లంగా అనిపించదు. బేసికల్లీ ఈ వెబ్ సిరీస్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, సెల్ఫ్ డిస్కవరీ, మెంటల్ హెల్త్, సిస్టర్ బాండింగ్ థీమ్స్ని ఫాలో అవుతుంది. ఈ వెబ్ సిరీస్ నరేషన్లో నాకు నచ్చింది ఏంటి అంటే ప్రజెంట్ ఒక సిచ్యువేషన్ ఆర్ సీన్ని చూపిస్తూ ఆ సీన్కి కనెక్ట్ అయ్యే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ని చూపిస్తారు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మెయిన్ స్టోరీ మధ్యలో మీసీ అండ్ మీరే స్కూల్ డేస్ని చూపించడం, లీ అండ్ వాళ్ళ మధ్య ఉన్న ఫ్లాష్ బ్యాక్స్ని ప్రెజెంట్ చేస్తూ ఒక ఇంట్రెస్ట్ అండ్ ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేశారు. ఈ వెబ్ సిరీస్లో డ్రామా ఉంటుంది కానీ మెలో డ్రామాటిక్ సీన్స్ కానీ మెలో డ్రామా కానీ ఉండదు. ఈ వెబ్ సిరీస్ ఎండింగ్కి వచ్చేసరికి ఎక్కడ ఇది కూడా ఒక సాడ్ అండ్ ట్రామాటిక్గా ఎండ్ అవుతుందో అని చిన్న డౌట్ వచ్చింది. బట్ అలా ఏమీ జరగలేదు. ఫార్చునేట్లీ దేర్ ఈజ్ ఎ హ్యాపీ ఎండింగ్ ఫర్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ అంతా సింపుల్గా అలా వెళ్ళిపోతుంది కానీ మధ్య మధ్యలో కొన్ని సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ వస్తుంటాయి. అలానే కొన్ని మంచి ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయి. మీరే లీతో మీసీకి మొత్తం చెప్పేసా అని చెప్పే మూమెంట్, అలానే మీసీ అండ్ ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సీన్స్ గట్టా ఫన్నీగా అనిపించాయి నాకు. రైటింగ్స్ అండ్ డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో ఉండే డైలాగ్స్ అండ్ కన్వర్జేషన్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెల్ రిటర్న్. కొన్ని డైలాగ్స్ అయితే చాలా కంఫర్ట్ని ఇస్తాయి. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ మ్యాటర్కి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని చాలా బాగా అండ్ ఇన్ డెప్త్గా డిజైన్ చేసి ప్రెజెంట్ చేశారు. లీ అండ్ మీసీ మధ్య ఉండే కెమిస్ట్రీని కానీ, మీరే అండ్ హ్యాన్ మధ్య ఉండే డైనమిక్స్ని కానీ ఇలా అన్నిటినీ చాలా మంచిగా ఎస్టాబ్లిష్ చేసి ప్రెజెంట్ చేశారు. ఎపిసోడ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనం ఈ వెబ్ సిరీస్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్తో బాగా కనెక్ట్ అయిపోతాం. లీడ్ పేర్స్ మధ్య ఉండే సింపుల్ రొమాన్స్ అండ్ బిట్టర్ స్వీట్ సీన్స్ కూడా నాకు బాగా నచ్చాయి. మ్యూజిక్ వాజ్ ఆల్సో గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ అందరివి సూపర్ ఇంప్రెసివ్గా అనిపించాయి నాకు. ఈ వెబ్ సిరీస్లో అనిపించిన ఒకే ఒక నెగిటివ్, ఇట్స్ లెంత్ అండి. అట్లీస్ట్ ఒక 10 ఎపిసోడ్స్లో అయినా తీసుంటే బాగున్ను అనిపించింది. బట్ ఇట్స్ ఫైన్. మీలో ఎవరికైనా ఈ వెబ్ సిరీస్ని స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే ఒక 3 to 4 ఎపిసోడ్స్ వరకు అయినా రోజుకో ఎపిసోడ్ లాగా చూడండి. సో దట్స్ ఇట్ అండి. నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చింది. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. కరెంట్లీ తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్గా లేదు. మరి ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ టు కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.